హలో! హాయ్ అండి. ఈ రెసిపీ వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూయించానండి. రెసిపీ మాత్రం అప్‌లోడ్ చేయలేదనమాట. చూయిస్తున్నాను. అండ్ పల్లీలు, శనగలు, బాదాంలు అండ్ పెసర్లను పొట్టుతున్న వాటిని ఇలా 1 డే అంతా నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్నాక మీరు కావాలనుకుంటే మొలకలు కావాలనుకుంటే ఇలా సెపరేట్ చేసేసుకోండి. నేను హాఫ్ పోర్షన్ అయితే చేసేస్తున్నాను. కొన్ని ఫ్రై చేయడానికి, కొన్ని మొలకలు రావడానికి మాత్రం పెట్టేస్తున్నాను. మీరు ఎలా ఫ్రై చేసుకోవాలన్న మొలకలు వచ్చాకైనా ఫ్రై చేసుకోండి, లేదా అలాగే ఫ్రై చేసేసుకోండి. మీ ఇష్టం అనమాట. చాలా ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట. మనం తినగానే రోజంతా హాయిగా ఉంటుంది. ఎంతో హెల్తీ ఫుడ్, మన శరీరానికి కావాల్సిన క్యాలరీస్ అన్నీ మనకు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల న్యాచురల్‌గా దొరుకుతాయండి. కొన్నిటిని ఇలా మన కాటన్ క్లాత్‌లో ఇలా వేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై చేయడానికి ప్రాసెస్ చూద్దాం. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకుంటున్నాను. అండ్ ఇందులో కారం, పసుపు, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేయాలండి. నేను మర్చిపోయాను, తర్వాత వేస్తాను. ఇందులోనే వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటే ఏది మనకు సపరేట్లీ వేయాల్సిన అవసరం ఉండదు. పసుపు అండ్ కారం అండ్ ఉప్పును కూడా ఇక్కడ వేసేస్తున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు వేసేసుకోండి. కొద్దిగా తక్కువైనా పర్వాలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు అలాగే మొలకలెత్తిన వాటిని తినడానికి ఇష్టపడని వాళ్ళైతే ఇలా చట్పటా తింటారు కదా! ఉప్పు, కారం అన్నీ కావాలి, టేస్టీగా ఉంటుందనుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. నేను ఇలా ఇక్కడ ఆయిల్ వచ్చేసి చాలా తక్కువగానే వేస్తున్నానండి. 1½ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది ఇక్కడ వేసేసాను. ఆయిల్ వేడవగానే నేను ఎలాంటి పోపు దినుసులు అయితే ఇక్కడ వేయట్లేదన్నమాట నేను. ఇలా కుక్కరు వేడవ్వడానికైతే పెట్టేసుకున్నాను. కుక్కర్ మనము అవన్నీ మిక్సీ పట్టేలోపు కుక్కర్ ఇక్కడ వేడైపోతుంది. కుక్కర్ వేడవ్వగానే ఇక్కడ కుక్కర్లో వచ్చేసి ఆయిల్ని అయితే వేసేస్తున్నాను. కుక్కరే తీసుకోండి, ఎందుకంటే మనకు ఇక్కడ విజిల్స్ ఇవ్వాలి కాబట్టి కుక్కర్ అయితేనే బెటర్. ఇవి ఎంత బాగా ఉడికితే మనకు అంత బాగున్నమాట. అండ్ లిక్విడ్ టైప్లో ఉన్నా పర్వాలేదు, కొద్దిగా వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. మనం కట్లీస్ తినేటప్పుడు కొద్దిగా లిక్విడ్ టైప్లో ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ నూనె వేయగానే నూనె వేడవ్వగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి అయితే వేయలేదు, మర్చిపోయాను. మళ్ళీ ఇక్కడ నేను యాడ్ చేశాను. వీటన్నిటిని కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అండ్ మధ్యలో వచ్చేసి వీడియో ఆపాల్సి వచ్చిందనమాట. మా ఓనర్స్ వచ్చారు, అందుకని చెప్పేసి వీడియో అక్కడనే ఆపేసి మళ్ళీ ఎక్కడి వరకు అయితే స్టాప్ చేశానో అక్కడ నుంచి వాయిస్ అనేది ఇస్తున్నాను. కొద్దిగా అటు ఇటు అయితే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, కాకపోతే కామెంట్ చేయండి. అండ్ అవన్నీ పేస్ట్ చేసిన వాటిని ఇక్కడ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా పచ్చివాసన, మన ఉల్లిపాయ పచ్చిగా ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఇక్కడ ఫ్రై చేసేసుకోవాలి. అండ్ మిక్సీ జార్లో వచ్చేసి కొద్దిగా వాటర్ని వేసేసుకొని అందులో ఉన్న పేస్ట్ అంతా ఇలా కొద్దిగా తిప్పేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఆ వాటరు కొద్దిగా పచ్చితనం పోయేంత వరకు 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అని చూడొచ్చు, చాలా ఈజీగా. అండ్ మనం ఉల్లిపాయ, పచ్చిమిరపి వేసేవి మధ్య మధ్యలో మనకు కనిపిస్తాయి కదా, అంత టేస్టీగా ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా మనకు ఉల్లిపాయ అది ఏది కనిపించదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. 2 నిమిషాలు ఫ్రై అయ్యాక నేను మధ్య మధ్యలో చూపిస్తున్నాను, వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి. ఇక్కడ మనం నానబెట్టుకున్న పెసర్లు, పల్లీలు, శనగలు అండ్ బాదాంలను కావాలనుకుంటే మీరు ఇంకా ఏదైనా సరే యాడ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి, అది మీ ఇష్టం అన్నమాట. ఇక్కడ 2 నిమిషాలు వీటిని జస్ట్ ఇందులో కలిపేసుకోవాలి. 2 నిమిషాలండి, ఎక్కువ ఏం లేదు. అలా 2 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ వచ్చేసి కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదన్నమాట. నేను 1 గ్లాస్ వేస్తున్నాను. ఈ కుక్కర్లో వచ్చేసి, ఈ స్టీల్ కుక్కర్లో వాటర్ అనేది ఎక్కువగా అసలు తీసేసుకోదన్నమాట, చాలా త్వరగా ఉడికిపోతూ ఉంటుంది. అండ్ కొద్దిగా వాటర్ని వేసేసుకొని అవి మునిగేంత వరకు ఇక్కడ నేను వాటర్ని అయితే వేస్తున్నాను. వాటర్ వేయగానే కుక్కర్ లెడ్ అనేది పెట్టేస్తాను. అండ్ ఇక్కడ ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే వేసేసుకోవాలి. ఇక్కడ లెడ్ అనేది పెట్టేస్తున్నాను. పెట్టేసుకొని ఇక్కడ మినిమం మీ కుక్కర్ అనేది మీకు తెలుస్తుంటుంది కదా, ఎన్ని విజిల్స్ ఇవ్వాలో అన్ని విజిల్స్ అయితే ఇచ్చండి. నేను ఇక్కడ 5 to 6 విజిల్స్ ఇచ్చాను. అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయండి, చాలా టేస్టీగా ఉంది.
చాలా మంచి రెసిపీ అండి. కొద్దిగా లిక్విడ్ టైప్‌లో ఉంది. చల్లారాక ఇది కూడా గట్టి పడిపోతుంది. అండ్ ఇది కూడా సిరప్ లాగా తాగుతూ ఉంటే మనకు చాలా బావుంటుందండి. అండ్ కట్లీస్‌లో మనకు లిక్విడ్ టైప్ తింటే ఎంత బావుంటుందో అంత టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకోండి. చాలా మంచి ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి. మార్నింగ్ తినడానికి చాలా బెస్ట్ రెసిపీ. ఇదండి రెసిపీ. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.